ఆషాఢం కదా, గోరింటాకు అందరూ పెట్టుకున్నారా? మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేదండి, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోకపోతే గాడిదై పుడతారని చెప్పేసి. మా అమ్మమ్మ అలా ఎందుకు చెప్పేదో తెలియదండి, కానీ మేము అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయి నేను భయపడిపోయి గోరింటాకు పెట్టేసుకునే వాళ్ళం అనమాట. మేము గాడిదైపోతామేమో అని చెప్పేసి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే భలే నవ్వొస్తాయి అనమాట, చిన్ననాటి జ్ఞాపకాలు. ఇది సండే రోజున వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత గోరింటాకు అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టానమాట. అనంతా అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పేసి, ఇంకా సండే కదా, మా వారైతే మటన్ తీసుకొచ్చారండి. మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. నేను సండే రోజున వీలైనంత తొందరగా పని అయితే పూర్తి చేసుకుంటాను, ఎందుకంటే మా వారు ఉంటారు, పాప ఉంటుంది, ఇంకా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా నేను ఆయిల్ అయితే కాచుకుని వస్తానండి హెయిర్కి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొలాలని చెప్పాను కదా, చుట్టుపక్కల అన్ని హెర్బ్స్ దొరుకుతాయి ఆయిల్లో వేసేవి. అక్కడే కాసుకుని వచ్చేసానండి. కాదంటే అక్కడ ఉసిరికాయలు దొరకలేదనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉసిరికాయలు విడిగా తెచ్చుకుని ఆయిల్లో కాసుకుని, నేను ముందు తెచ్చుకున్నాను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఆయిల్ కాసుకుని మిగిలిన హెర్బ్స్ అన్నీ వేసుకుని ఆ ఆయిల్ని కూడా నేను ఇప్పుడు ఉసిరికాయల ఆయిల్ని కాచాను కదండి, దాంతో కలుపుకొని అయితే ఒకసారి అయితే సెక చూపించాను. ఇదండి ఈ బాటిల్లో తెచ్చుకున్నాను అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాసుకుని రెండు కలిపేసాను అనమాట. మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుంటే ఏమైనా కొద్దిగా హెర్బ్స్లో కొద్ది వాటర్ ఉంటుంది కదా ఆకుల్లో, అదిని ఆ వాటర్ పోతే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది. నా హెయిర్ చూసి భయపడకండి, నా హెయిర్ అయితే చాలా బాగుండేది అనమాట, పెద్ద హెయిర్ ఉండేది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ వల్ల ఏంటో నాకు ఇక్కడైతే పడలేదండి, దానివల్ల మొత్తం ఊడిపోయిందనమాట. పైగా డెలివరీలు అయినప్పుడైతే మరీ దారుణంగా ఊడిపోయినాయి. ఇప్పటికీ నేను అవి పెట్టుకున్నాను అనమాట, 2 కవర్లు ఉన్నాయి, పాపదొకటి బాబుదొకటి అనమాట. ఇంకా పాపకి అలా ఉండకూడదు, మంచిగా ఉండాలి హెయిర్ అని చెప్పేసి ముందు నుంచే నేను ఇలా హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే కాచేసి పెడుతున్నాను అనమాట. ఇంత అయింది. దీన్ని మళ్ళీ నార్మల్ కోకోనట్ ఆయిల్లో కొద్దిగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మసాలా అయిపోయింది ఇంట్లో అని చెప్పేసి మసాలా సరుకులు అయితే ఎండబెట్టుకొని ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను పౌడర్ని. మంచిగా ఇలా మిక్సీ ఇంట్లో పట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. బయటవి అయితే అసలు కొనుక్కోవద్దు, అవి కూడా కెమికల్స్ వేసేస్తున్నారంట. కాదేది కెమికల్స్కి అనర్హం అన్నట్టు ఉందన్నమాట బయట ఫుడ్ ఇప్పుడు. కాబట్టి వీలైనంత మనం ఇంట్లోనే చేసుకుంటే మంచిదండి. చేసేసిన తర్వాత నేను దాన్ని ఒక పక్కన ఫ్యాన్ కింద పెట్టాను. కొద్దిగా వేడిగా ఉంటుంది కదా మిక్సీలో పట్టినప్పుడు, అది చల్లారాక బాటిల్లో వేసుకుందామని చెప్పేసి పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. ఫ్రెష్ అయిన తర్వాత మా బాబు పడేసేస్తాడు కదండి ఈలోపు, అందుకని చెప్పేసి నేను బాటిల్లో వేసేసాను, చల్లారిపోయింది. తర్వాత అయితే రెడీ అయ్యి మా వారికి భోజనం పెట్టేసి నేను కూడా చేసేస్తున్నాను అనమాట. మా బాబాయ్ అయితే తినిపిస్తే తినడండి, మేమందరం కూర్చుని తింటుంటే మాతో పాటే వాడు కూడా తింటాను అంటాడనమాట. అందుకని చెప్పేసి వాడికి కూడా మాతో పాటు ఒక పక్కనైతే పెట్టేస్తాము. తర్వాత మా వారు ఏదో పని ఉందని చెప్తే బయటికి వెళ్ళామన్నమాట. వాళ్ళైతే టీ తాగుతున్నారండి. మా వారు టీ తాగుతుంటే మా వాడు కూడా కావాలన్నాడు, అందుకని చెప్పేసి ఒక బిస్కెట్ అయితే ఇచ్చి టీ ఇప్పించారు. నేనైతే ఇక్కడ బొండం తాగానమాట, కోకోనట్ వాటరు. నాకు టీ తాగాలనిపించలేదు. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.